స్కూల్ వరకు ఉండడం వల్ల ఎక్కువగా సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాను. సరే పోదాము అని అన్నాడు. చివరి మూమెంట్లో అనుకొని రావడం జరిగింది. మరి ఈ ఎంత గొప్పగా దేవునికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా మరి తరగతులను నిర్వహిస్తాడని. ఇంకొక విషయం ఏంటంటే మరి 32nd యానివర్సరీ చర్చ్ యానివర్సరీ అని నాకు తెలియదు. లేకుంటే నా వంతు ఏదైనా అయ్యగారికి ఆయన పెట్టుకున్న ఖర్చు చాలా ఉంది, కానీ నా వంతు ఏదైనా సహాయం చేసేవాడిని. ఎందుకొరకంటే నేను మా ప్రాంతంలో ఇతర డినామినేషన్ వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉంటాను. స్కూల్ ఉంది కనుక చాలామంది వస్తూ ఉంటారు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఒకటి ఏంటంటే మా స్కూల్లో మేము ప్రారంభించినప్పుడు వారు ఎక్కువ అక్కడ డినామినేషన్ వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ఆ పాస్టర్స్ పిల్లలు ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పాను. ఈ రోజు వరకు కూడా వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నా సరే నర్సరీ టు 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉన్నాం. చాలామంది నర్సరీ టు 10th కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఉన్నారు. వాళ్ళకు ఒకటే నేను కోరుకునేది, ఎప్పుడైనా వాళ్ళని నేను ఎప్పుడూ ఏది అడగలేదు. ఒకటే వాళ్ళని అడిగేది, అయ్యా స్కూల్ కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. అంతకంటే ఇంక ఏ నాటిది ఏమీ లేదు. అయితే మరి అప్పుడు అంటే వచ్చిన ఆలోచన, మరి మన క్రీస్తు సంఘము, మరి మన సహోదరుడు మరి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు నేను మరి ఈ సమయంలో ఎక్కువగా ఇచ్చేవాడిని నేను అనుకోలేదు. అసలు సిద్ధపడి లేను. నా తరపున ఒక 5,000 రూపీస్ ఈ కార్యక్రమానికని అయ్యగారికి ఇవ్వాలని అనుకుంటున్నాను. అది అయ్యగారికి ఇప్పుడే ఎందుకు పోవడం లేదు, పంపిస్తానయ్యా 5,000 రూపీస్ ఇవ్వ. ఎందుకంటే ఈ మాట నేను చెప్పొద్దని అనుకున్నాను, కానీ ఎందుకొరకంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అన్న ఒక మాటతో మాత్రమే. నేను ఇంతకుముందు కూడా ఎవరికి సహాయం చేశాను, కానీ నిన్నటి దినాన్ని చెప్పారు ఎవరితో అనొద్దు అని చెప్పాను. అంటే నాకు కావాల్సింది ఏంటి, వారి ప్రార్థన, అంతే. ప్రార్థనలో గుర్తు చేసుకుంటే చాలు, మరి దేవుడు ఆశీర్వదిస్తాడని నా ఉద్దేశం. అంటే ఇది మాదిరిగా ఉండాలి. మనం ఒకరితో ఒకరు సహకరించుకొని సేవలో చాతనైనంత 100 రూపాయలైనా సరే చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. వందనాలు. మంచిది. ప్రార్థనతో సెలవు తీసుకోకముందు నేను దేవయ్య గారికి ఏం చెప్పానంటే టీ ఖర్చు ఇస్తానన్నాను. ఎంతో కానీ నేను కొంత తప్పకుండా వెళ్ళకముందు నేను ఫోన్పే ద్వారా పంపిస్తాను. సరే ప్రియులారా, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కనికరం గల తండ్రి, కృపగైన రాజా, నీ కృపగల పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ ప్రేమను బట్టి నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారిని మా కొరకు ఈ లోకానికి పంపి తండ్రి మా పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయనను బలిగా అర్పించినందుకై వందనాలు. నీవు చేసిన తండ్రి ఆ ప్రేమ, నువ్వు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ లోకానికి ప్రేమను చాటే నీ దాసులుగా ఉండడానికి వాళ్ళని ఏర్పరచుకున్నందుకై వందనాలు తండ్రి. మరి నీ దాసులము నీ బిడ్డలమైన మేము నమ్మకంగా బ్రతికి నీకు మహిమ తెచ్చువారుగా ఉండకు మీకు పంచుకోండి నా దేవా. అదేవిధంగా ఈ సమయంలో దమాపేట క్రీస్తు సంఘం వారు ఏర్పాటు చేసిన సేవకుల సదస్సును బట్టి
అదేవిధంగా నా తండ్రి మరి ఈ యొక్క సువార్త సభలను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. ఈ విధంగా సంఘానికి మరి కుటుంబానికి రావలసిన దీవెనలన్నీ మీరు దాయిచ్చేయండి. ముఖ్యంగా ఈ యొక్క కోడిక ద్వారా సువార్త సభల ద్వారా కొద్దిమంది అయినా మేలు పొందినట్లు సహాయం దాయిచ్చేయండి. ఈ సభల కొరకు కోడికల కొరకు ప్రయాసపడ్డ నీ దాసుని సంఘాన్ని ఇంటి వారందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకించి తండ్రి కిషోర్ కొరకు మరి ప్రత్యేకించి కిషోర్ కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా మరి ఆ చిన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి. అదేవిధంగా నా తండ్రి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. మరి ప్రత్యేకించి కూడి వచ్చిన ప్రతి దాసుని నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సంఘాలను దీవించండి. సేవ చేస్తున్న నీ దాసులందరినీ మీరు ఆశీర్వదించి నమ్మకంగా ఉండినట్లు సహాయం చేయండి. అంతేకాక దేవా మరి ఈ ప్రతి సేవకుడు నాయన నీ యొక్క పని భారం కలిగి పని చేయటం సహాయం దాయిచ్చేయండి. మేమందరము ఈ సత్య సువార్త అనేకులకు అందించుటకు సాధనములుగా వాడుకునేది. ఈ యొక్క కోడికల కొరకు సహాయం చేసిన ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలెత్తి దీవించండి. మేము ప్రేమ కలిగి ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఈ కోడికలను జరగబోయే కోడికలన్నింటినీ జయప్రదం చేయటం సహాయం చేయండి. రాత్రి కాలం కూడా మేమందరం పాల్గొని తండ్రి ఈ కోడికను జయప్రదం చేయటం మా వంతు సహకారాన్ని అందించటం మా అందరికీ సహాయం చేయండి. కృపగల హస్తాలెత్తి ప్రతి బిడ్డను అదేవిధంగా ప్రతి దాసును దీవించి ఆశీర్వదించి పంపించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. దయచేసి అందరూ రాత్రికాల కోడిక కూడా ఉండాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మారల్ సపోర్ట్ అనేకులు ఉన్నప్పుడు కోడిక జయప్రదమవుతుంది. కాబట్టి దేవుని దాసులందరూ తప్పకుండా ఉండాలని నమ్మండి. లేట్ అయింది, దయచేసి భోజనం సిద్ధంగా ఉంది, వెళ్ళిపోయినది.